మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెచ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనములో మనం చూసినట్లయితే ఇక్కడ ఎండిపోయిన ఎముకలతో ఒక ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆ ప్రవక్తని ఎండిపోయిన ఎముకల మధ్యలోకి తీసుకొని వెళ్ళి ఆ ఎండిపోయిన ఎముకలు సజీవంగా లేపబడినట్లుగా ఆ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమని ఈ ప్రవక్తతో దేవుడు ప్రవచించమని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎండిపోయిన ఎముకలు చూడాలంటే మనం ఎక్కడైనా శ్మశానానికి వెళ్ళినప్పుడు ఎండిపోయిన ఎముకలు కనబడతాయి. అలాగే ఎక్కడైనా ఏదైనా జంతువులు చనిపోయినప్పుడు ఆ కళేబరాలు మనం చూస్తూ ఉంటాము. ఆ ప్రాంతాల్లో ఎండిపోయిన ఎముకల్లో జీవం ఉండదు, ఎండిపోయిన ఎముకల్లో మాంసం ఉండదు, నరములు ఉండవు. అవన్నీ కూడా ఏంటంటే కేవలము వట్టి ఎండిపోయిన ఎముకలు. ఆ ఎండిపోయినటువంటి ఎముకలతో అవి సజీవంగా లేపబడినట్లుగా దేవుడు అంటున్నాడు ప్రవక్తతో, నీవు ప్రవచించంటున్నాడు. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏమని చెప్తున్నాడంటే యెహోవా మాట ఆలకించండి. ఎవరితో చెప్తున్నాడు? ఎండిపోయిన ఎముకలకు చెప్తున్నాడు. ఈ ఎండిపోయిన ఎముకలకు జీవం ఉంటుందా? ఉండదు. వాటికి ప్రాణం లేదు, జీవం లేదు. ఎముకలు, మాంసం లేదు, నరమాలు లేవు, ఏమీ లేవు. అలాంటి వట్టి ఎముకలతో ఈ ప్రవక్త అంటున్నాడు, ఎముకలారా మీరు నా మాట యెహోవా మాట ఆలకించండి. ఈ ఎండిపోయిన ఎముకలు ఎవరండి? ఇక్కడ బైబిల్లో మనం చూస్తే చూడండి, 7వ వచనములో అక్కడ 5వ వచనం కాండి మనం చూస్తే, ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించి ఉన్నాను. చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పేదను. మీలో జీవాత్ముంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చను. వారు సజీవులై లేచి లెక్క సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ప్రైజ్ ది లార్డ్. అబ్బా, ఎంత గొప్ప అద్భుతం అండి, ఎంత గొప్ప అద్భుతం. ఎండిపోయిన ఎముకలతో ఆ ప్రవక్త చెప్పాడు, మీరు జీవం కలిగిన యెహోవా మాట ఆలకించండి. ఈరోజు ఈ లోకంలో ఎంతో మంది ఎండిపోయిన బ్రతుకులు బ్రతుకుతున్నారు. ఎంతో మంది జీవము లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. జీవము లేని వాటిని నమ్ముకొని, జీవము లేని వాటి ముందు నిలబడి ఎంతో తపస్సులు చేస్తున్నారు. జీవము లేని వాటి ముందు నిలబడి ఎంతో భయంకరంగా వారు ఎంత ఘోరంగా వారి యొక్క కష్టార్జితం అంతా అక్కడ వ్యర్థపరుస్తున్నారు. మీరు గమనించండి, ఇవాళ ఎంతో మంది ఎండిపోయిన కుటుంబాలు ఉన్నాయి, అట్టడుగు పడిపోయిన కుటుంబాలు ఉన్నాయి. బంధకాలు, బలహీనతలు, శ్రమలు, నిందలు, అవమానాల్లో పడి లేమితో, కరువుతో, ఇబ్బందుల్లో ఎండిపోయిన జీవితాలు జీవిస్తున్నారు. కానీ ఇక్కడ ఆయన మాట మీరు ఆలకిస్తే, ఇదిగో ఈ ఎముకల్లోకి జీవం వచ్చినట్లే, ఈ ఎముకలకు మాంసం వచ్చినట్లే, ఈ ఎముకలకు నరాలు, శరీరము ఏ రీతిగా దేవుడిచ్చాడో ఆ రీతిగా ఇదిగో పాడైపోయిన మీ జీవితాలను, మీ బ్రతుకులను తిరిగి మరలా దేవుడు నిలబెట్టి
మీ జీవితాల్లో గొప్ప అద్భుతమైన కార్యాలు చేసి సజీవులుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టాను సాక్షులుగా వాడుకుంటాడు. మీరు ఇప్పటికైనా దేవుని మాట మీరు ఆలకించండి. జరిగిపోయిన వాటి గురించి ఆలోచించక దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా మోకరించి ప్రార్థించి వారి యొక్క పాత బ్రతుకును వదిలిపెట్టి నిజంగా క్రీస్తును కలిగి మీరు జీవించగలిగితే మీ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు మీరు చూస్తారు. మీ రోత బ్రతుకు మీరు మార్చుకోండి. మీ పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు చూపులు, నడకలు ఇవన్నీ మీరు వదిలేసినట్లయితే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది లేదు. ఎండిపోయిన ఎముకలంట మహా సైన్యముగా లేచి నిలబడ్డాయంట. అవి లెక్కకు మించి ఉన్నాయంట. దేవుని స్తోత్ర. ఎండిపోయిన ఎముకలకే జీవాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు ఇవ్వడా? నీ స్థితి మార్చడా? నీ పరిస్థితులు మార్చడా? నువ్వు క్రీస్తు మీద ఆధారపడితే ఆయన నిన్ను ఎంత గొప్పగానో ఆశీర్వదిస్తాడు. అంత కృపగలిగిన దేవుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ వాక్యం వింటున్న మీరు మీ పరిస్థితులు మారాలంటే యెహోవా మాట ఆలకించాలి. ఆయనకి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆయన లేకుండా ఈ భూమి మీద ఏది కలగలేదు. సమస్తం ఆయన మూలంగానే కలిగినాయి. కాబట్టి ఆయన సమృద్ధిగా మీ కుటుంబాలను దీవించాలి అంటే, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంలో మీరు ఆశీర్వదించబడాలంటే, మీరు ఎండిపోయిన బ్రతుకులు మారి జీవము కలిగినటువంటి తోటల వల్లే మీరు ప్రకాశించబడి వికసించబడి మీరు ఫలించి అభివృద్ధి చెందాలంటే జీవము గల దేవుని మాట మీరు ఆలకించాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలకించండి. మీ బ్రతుకులు మార్చుకోండి. ఇప్పటికైనా ఆ జీవము లేనటువంటి ఆ యొక్క బొమ్మల వైపు కాకుండా జీవము గల దేవుని వైపు మీరు మళ్ళినట్లయితే మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంత మొరపెట్టినా ఆ జీవము లేని వాటి ముందు ప్రయోజనము లేదు. ఎందుకంటే అవి మట్టితో తయారు చేసినటువంటి మట్టి బొమ్మలు. మట్టి బొమ్మల వైపు కాదు, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడగు యెహోవా వైపు మీరు చూసి మొరపెడితే ఎండిపోయిన బ్రతుకులు మార్చబడతాయి. కృంగిపోయిన నిన్ను లేవనెత్తుతాడు. బలహీనురాలువైన బలహీనుడైన నిన్ను బలపరుస్తాడు. నువ్వే స్థితిలో ఉన్నా కూడా ఆయన నీకు సహాయము చేయగలిగిన దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన సజీవుడు మాత్రమే. కాబట్టి ఆయన సజీవుడైన దేవుడు. ఆయన కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. అయా ఈ యొక్క ఎండిపోయిన పరిస్థితిలో, ఒకవేళ అనారోగ్య పరిస్థితిలో, మరిది కృంగిపోయిన పరిస్థితిలో, మరి they what still live in glory and the cell to the Savior your Father, but snake are true and tribe this live it to God, and Savior you into this life very well pro this living God, ebellion pros dahi on your fill attract this live it to and blessing Father and blessing do isolate now in Jesus name. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.